వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెడతం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరపున తిరుమల లడ్డు వ్యవహారంలోకి సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీ ఆర్ఎస్ఎస్‌కి కోపం తెప్పించిందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే తిరుమల లడ్డు ఎపిసోడ్‌లో అనేక ట్విస్ట్‌లు, అసలు పూటకో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ప్రభుత్వం ముందుగానే ప్రకటన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఇష్యూలో తమని పూర్తి స్థాయిలో అటాక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఈ క్రమంలోనే దీంట్లో అసలు అడల్ట్రేషన్ జరగలేదు అని పచ్చి అబద్ధాలను మాట్లాడి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి సర్కార్ అలర్ట్ అయింది ఈ విషయంలోనే. అందుకని అటు కూటమి పెద్దలంతా కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ మాధవ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్‌ని ఇనిషియేట్ చేయడం జరిగింది ఒక 1 వీక్ బ్యాక్. మేము ఏకసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన తర్వాత కూడా వైసీపీ దాన్ని డినై చేసే ప్రయత్నం చేసింది. సిట్ ఇచ్చిన రిపోర్ట్‌ను మీరు మ్యానిపులేట్ చేయడానికే మళ్ళా ఏకసభ్య కమిషన్ అని అంటా ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి దిగారు దీని మీద కూడా. అయితే ఈ క్రమంలోనే అక్కడ మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్‌ని పెట్టి దాదాపు 45 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక క్లారిటీగా ఒక ప్రకటన అయితే చేసింది అఫిషియల్‌గా. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద టీడీపీని టార్గెట్ చేస్తూనే కూటమి ప్రభుత్వాన్ని ఈ ఈ అంశంలో సుబ్రహ్మణ్య స్వామితోని జగన్మోహన్ రెడ్డి చర్చలు జరపడం, సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డి తరపున ఈరోజు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తలుపు తట్టారాయన. ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి నేనున్నానంటూ వస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి కోసం అంతలా వైఎస్ రాజశేఖర రెడ్డి సహచరులు, అనుచరులుగా ఉన్న వాళ్ళు కూడా అంత పరిగెత్తుకుంటూ రారేమో. కానీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం చేసినా తానున్నానంటూ పరిగెత్తుకుంటా వస్తారు. అది ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అసలు ఆ బాండింగ్ కారణం ఏంటనేది కూడా చాలా మందికి తెలీదు. సో సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే సీన్‌లోకి ఎంటర్ అయ్యారో అది జగన్మోహన్ రెడ్డికి బాగా అవ్వడానికి చంద్రబాబు నాయుడిని డిమోరలైజ్ చేయడానికి అనేది చాలా సార్లు ప్రూవ్ చేశాడు ఆయన. ఒక ఉండవల్లి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి మీద తనకున్న ప్రేమను చాటుకోవడానికి ఎక్కడ కూడా వాళ్ళు సిగ్గుపడరు, షై తీసుకోరు. అలాంటిది సుబ్రహ్మణ్య స్వామి కూడా అందే చేయగలిగారు ఈ రోజున. సో జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న సత్సంబంధాలు అందుకు కారణం అనుకోవచ్చు. అయితే ఎంతో ధీమాగా ఉంది వైఎస్ఆర్సీపీ. సుప్రీంకోర్టు మెట్లెక్కిన తర్వాత దట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆ ఇష్యూని టేకప్ చేసిన తర్వాత తమకు ఫేవర్ గా వస్తుంది, ఏకసభ్య కమిషన్ ని రద్దు చేస్తుంది కోర్టు డైరెక్షన్ లో ప్రభుత్వం అని అనుకున్నారు వాళ్ళు. అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు క్యాటలారికల్ గా ఏం చెప్పిందంటే సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కొట్టేసింది. ఈ అభ్యంతరాలు అవసరం లేదని చెప్పి కొట్టేయడం జరిగింది. ఇంకోటి ఏమంటే సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ఏం చెప్పిందంటే అక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్స్ జరిగాయి, కొనుగోలు కమిటీ ఇలాంటి వాటిలో చాలా తప్పులు దొర్లాయి, అసలు తప్పంతా కూడా అక్కడే జరిగింది, అడల్ట్రేషన్ కారణం అక్కడే జరిగింది కాబట్టి సో మీరు పరిపాలనా విభాగాల పరంగా కూడా మీరు ఫోకస్ పెట్టాలి, దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలి అని సజెస్ట్ చేయడం జరిగింది సిట్ తన చార్జ్ షీట్ లోని. ఈ క్రమంలోనే ఆ రోజు సింగాల్ చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజున ఏకసభ్య కమిషన్ కూడా వేయడం జరిగింది. సో అదంతా కూడా యాజ్ పర్ సిట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే సిట్ చార్జ్ షీట్ లో పొందుపరిచిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం సలహాల ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో కొత్తగా కుట్రకోణం ఏమీ లేదు, దీంట్లో మీరు తప్పు పట్టాల్సిన అంశం ఏదీ లేదు. అక్కడ వ్యక్తుల్ని వేధించడానికి కాదు, అడ్మినిస్ట్రేటివ్ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపించడానికి, అసలు ఏం జరిగిందని తెలియజేయడానికే ఆ సిట్టు ఏకసభ్య కమిషన్ వేయడం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామికి ముట్టికాయలేసింది. ఆ పిటిషన్ తీసుకోలేదు అసలు హియరింగ్ కూడా. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకొని మనం సూపులో పడ్డామన్న చర్చ కూడా వైసీపీలో నడుస్తూ ఉంది. అయితే ఈ ఇష్యూలోకి సుబ్రహ్మణ్య స్వామి ఇన్వాల్వ్ కావడాన్ని బీజేపీ నేతలు కూడా నిజంగానే తప్పుపడతా ఉన్నారు. ఎందుకు తప్పుపడతా ఉన్నారు అంటే ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నుంచి ఎంపీగా పనిచేశారు. సో బీజేపీ నేతలతో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆయన స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరిస్తూ ఉంటారు. అతను ఎందుకు కోర్టులో పిల్లేస్తారో, ఎందుకు వాటిని విత్డ్రాల్ చేసుకుంటారో, ఏ అంశం మీద ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే ఈయనొక్కడే ఇంకోవైపు ఉంటాడు. ప్రతిసారి కూడా ఇలాంటి సందర్భాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూనే వచ్చారు. పర్టికులర్‌గా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి చాలా అంశాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో పింక్ డైమండ్ ఉంది, మొత్తం తిరుమలలో మొత్తం దేవుడి నగలన్నీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మాలిగలో పెట్టుకున్నాడు, నేల మాలిగలో అని మాట్లాడితే ఆ రోజు ఇదే అంశం మీద కోర్టుకి మెట్లెక్కే ప్రయత్నం చేశారు సుబ్రహ్మణ్య స్వామి. అంటే బీజేపీని కూడా డినై చేసే ప్రయత్నం. ఆ రోజు కూటమి కలిసి ఉంది. ఆ రోజు కూడా ఎన్డీఏలోనే టీడీపీ జనసేన ఉన్నాయి 2014లో. ఆ రోజు ఇలాగే ఎన్నో కేసులు వేశాడు ఆయన. ఈ రోజు తిరుమల తిరుపతికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో 3 పార్టీలు కలిసే మాట్లాడుతూ ఉన్నాయి. 3 పార్టీలు ఒకే స్టాండ్ మీద ఉన్నాయి. ఈ రోజు ఇంకా బీజేపీనే దీన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. మాధవ్ లాంటి వాళ్ళు ఇంకా గట్టిగా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా మనం క్షమించవచ్చు, కానీ తిరుమల వ్యవహారంలో తప్పు జరిగితే క్షమించే ప్రసక్తే లేదంటూ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీజేపీ వైపు నుంచి. అందుకే అటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మాధవ్ కానీ ఒకే వేదిక మీద కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది ఈ విషయంలో. అంటే 3 పార్టీలు తిరుమల లడ్డు వ్యవహారంలో
వైసీపీ చేసిన తప్పుల మీద, బోర్డు చైర్మన్‌గా చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన అవకతవకల మీద చాలా కాన్స్టెంట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. పూర్తి స్థాయి ఆధారాలతోని కూడా మీడియా ముందుకు రావడం జరిగింది వాళ్ళు. అంతేకాదు ముగ్గురిది కూడా 3 పార్టీలది ఒకే వాయిస్ అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఆ స్థాయిలో ఇనిషియేషన్ లేకుండా వాళ్ళు ముగ్గురు కలిసి మీడియా ముందుకు రారు. అలాంటి సందర్భంలో ఈ రోజున ఈవెన్ ఆయన వ్యతిరేకంగా వెళ్లారు అంటేనే బీజేపీని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నట్టే. అండ్ ఇంకోటేంటంటే దేవదేవుడికి సంబంధించి అంత క్లారిటీగా ప్రతి విషయం మైన్యూట్ థింగ్ కూడా ఈ రోజున కోర్ట్ డైరెక్షన్‌లో నడుస్తా ఉంటే దాన్ని డినై చేస్తున్నట్టు. ఈరోజు ఆఖరికి జగన్మోహన్ రెడ్డే వెళ్లారు సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుబ్బారెడ్డి. అక్కడ సీబీఐని డైరెక్ట్ చేసింది. సీబీఐ సిట్‌ని వేసింది. సిట్టే చెప్పింది ఒక కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి. దాన్ని కూడా డినై చేస్తున్నట్టే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదైతే తాను ఏస్తాడో దాన్ని డినై చేస్తాడు ఆయన. గతంలో మనం చూసాం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగారు. తీరా ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సీబీఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకున్నారు. ఎప్పుడు ఇలాగే చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఒకటి అనడం దాన్ని మళ్ళీ వెనక్కి తన తండ్రి కేసులోని రిలయన్స్ వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళతో చేతులు కలిపి తన తండ్రిని ప్రమాదానికి గురయ్యేలా చేశారన్నారు. తాను పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయి తాను సీఎం అయిన తర్వాత అదే రిలయన్స్‌కు చెందిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో ఎక్కడ కూడా ఒక విలువలు, విశ్వసనీయత అనేది ఒక డైలాగుల వరకే పరిమితం గానీ, బట్ యాక్షన్ ప్లాన్‌లో మాత్రం అది ఎక్కడ కూడా మనకు కనిపించదు. మనం చూడం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా అటు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలకు కూడా ఈరోజు అసహనం తెప్పించేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కితే సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళ మీద మొట్టికాయలేసిన పరిస్థితి అయితే ఉంది ఈ విషయంలో. అందుకే తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఫస్ట్ నుంచి బీజేపీ పర్సూ చేస్తానే వచ్చింది. తద్వారా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఈ అంశం మీద చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. అయోధ్యకు కూడా ఏదైతే తిరుమలలో కల్తీ జరిగిన లడ్లు పంపించారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చిన తర్వాత చాలా మంది ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈ అంశం మీద స్పందించారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా మనం చూస్తే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తి ఈ ఇష్యూని టేకప్ చేయడం, అది వైసీపీ పూర్తి స్థాయిలో తన మీద ఇంకా ఏమోలన్న శానిటీ ఉంటే దాన్ని కూడా నెగటివిటీ చేసుకోవడం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ముందు పెట్టి ఏదో రాజకీయం చేద్దాం అనుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటు ప్రభుత్వం దగ్గరే కాదు, ఇటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు.